వినుకొండ పట్టణం నందు 15వ వార్డు మరియు 20వ వార్డు నుండి అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి 25 కుటుంబాలు చేరారు. వీరందరినీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు వారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో ఉంది. చూడండి సార్, ఓకే సార్, ఓకే సార్. నమస్కారం, రంజాన్ మండా శుభాకాంక్షలు మరీ చెప్తున్నాను. 15వ వార్డు అంటే మన ప్రెసిడెంట్ దస్తగిరి వార్డు గెలిచిన పాపన ఒక్కసారి కూడా ఆ వార్డులో వచ్చిన దాఖలాలు లేవు, చేసిన పని ఏం లేదు. కాబట్టి వాళ్ళ మీద నిరాశతో, ఆయన మీద అసంతృప్తితో, మన నాన్నగారి మీద అభిమానంతో ఈరోజు మా ముస్లిం కుర్రోళ్ళందరూ 15వ వార్డులో నుంచి మన టీడీపీలోకి చేరడం మనకు శుభకరం, అభినందనీయం, ఆనందం పడుతున్నాం. బీజేపీతో ముస్లింలకి ఎలాంటి అసలు ఆంధ్రప్రదేశ్ ముస్లింల జోలికి వస్తే బహిర్గతంగా చంద్రబాబు బయటకు వచ్చేవాళ్ళు. అదే మన జగన్ సిఏఏ సిటిజన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని 2 చేతులు ఎత్తి సపోర్ట్ ఇచ్చాడు. కానీ ఆ రోజుల్లో మన చంద్రబాబు గారు, కేసీఆర్ నాని గారు దానికి మద్దతు ఇవ్వకుండా బిల్లుమెంట్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ముస్లింల జోలికి వస్తే చంద్రబాబు బహిర్గతం బయటకు వస్తారు. కాబట్టి ముస్లింలను కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, సెక్యులర్ పార్టీ ఏదంటే మన తెలుగుదేశం పార్టీ. కాబట్టి మన ముస్లిం సోదరు ఆలోచించి, మీకు తెలిసింది తెలియని వాళ్ళకి బీజేపీతో మనకు నష్టం లేదు, ఏమన్నా ఉంటే మన తెలుగుదేశం ముస్లింలకు అండగా ఉంటుందని కోరుతున్నాను. ఇదే విషయమును ఒకసారి పవన్ కళ్యాణ్ మీటింగ్లో మేము సెక్యులర్గా ఉంటాము, ఎన్డీఏతో ఉన్నా కానీ ముస్లింల జోలికి వస్తే ఫస్ట్ కర్ర తీసుకుని వచ్చింది నేనే బయటికి అని కూడా ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి మన ముస్లింలందరూ కూడా ఐక్యంగా ఉండి మన టీడీపీకి అండగా ఉండి మన జీవి ఆంజనేయులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ కాదనుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఖచ్చితంగా వీళ్ళ నమ్మకాన్ని నిలబెడతా. రానున్న కాలంలో మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. అలాగే దానికి బీజేపీ కూడా సహకారం అందించినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకించి నిధులు తీసుకొచ్చి వినుకొండ పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. అలాగే గ్రామాన ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. 22 కుటుంబాలు ముస్లింలే. ఈరోజు ముస్లిం కుటుంబాలు మరి ముందుకొచ్చి చేరటం ఎంతో అభినందనీయం. తప్పనిసరిగా వీళ్ళకి పార్టీలో సముచిత గౌరవం ఉంటుంది. పార్టీలో బాగా కష్టపడి పార్టీని బాగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నాను. మీ వార్డుని, వినుకొండ పట్టణాన్ని నంబర్ 1గా అభివృద్ధి చేసి చూపిద్దాము, ప్రజలకు అండగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ పథకాలు అయితే బ్రల్లా బ్రహ్మనాయుడు పూర్తి చేయలేకపోయాడో, ఏ పథకాలు అయితే ప్రజలకు అవసరమో అవన్నీ ఖచ్చితంగా రానున్న కాలంలో పూర్తి చేసి ప్రజలను ఆదుకుంటాం. మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేస్తాం. వినుకొండ టౌన్లో ఒక పార్కు, ఒక నంబర్ 1 స్టేడియం, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తాం. అందరికీ అభినందనలు. రోజున ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ బ్రహ్మనాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే ఇప్పుడు 1వ వార్డులో ఉదయం 30 కుటుంబాలు చేరటం జరిగింది. ఇప్పుడు 15, 20 వార్డు నుంచి ముఖ్యంగా ముస్లిం యువత ఈరోజు చదువుకున్నటువంటి మరి నవాజ్ చేసేటటువంటి రంజాన్ సందర్భంలో ముస్లిం యువత వచ్చి ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నారంటే దాన్ని ఒక్కసారి సోదరులందరూ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచన చేయాలని నేను సందర్భంగా మనవి చేస్తున్నా. జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకం మనందరికీ, ఆయన అన్ని పనులు చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పట్టణాన్ని శాంతిగా ఉంచుతారని ఒక ఆలోచనతో ఈరోజున ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ వాస్తవాన్ని వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు, సోదరులందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ